పిల్లలందరి చేత సరస్వతీదేవికి పూజ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ రోజు విద్యార్థులందరూ వచ్చి ఉచితంగా ఆ పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నివేదన చేసినటువంటి తేనె సరస్వతీ కటాక్షానికి అమ్మవారికి నివేదన చేసిన తేనె బహుధా యోగ్యమైనది అని శాస్త్రవాక్కు కనుక ఆ తేనె ప్రసాదంగా ఇస్తారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఇతర చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించి ఆ రోజు జరిగేటటువంటి శారదారాధన యందు పాల్గొనవలసిందిగా మీరు సూచించవచ్చు. 2, ఇప్పుడు నాకు పుష్పమాల వేసినటువంటి వారు ఉన్నారే, కంచి నుంచి వచ్చినటువంటి శంకర్ గారు, ఆ కుటుంబాలు కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మహానుభావుడు ఎవరైతే నడిచే దేవుడు అని ప్రఖ్యాతి వహించారో, దలైలామా అంతటి వాడి చేత ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ప్రస్తుతి చేయబడ్డారో, అటువంటి మహాపురుషుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబాలు వాళ్ళు పరమాచార్యుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నారు. అలా నోచుకున్న కుటుంబం కాబట్టే ఇవాళ శంకర్ గారికి ఒక కొడుకు వచ్చాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ కొడుకు నేను ఇదే చూడడం, ఫోటోలు చూశాను. కూర్చోనన్నా కూర్చో. ఆ పిల్లవాడు, అతనికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో, అతను చేసినట్టుగా యోగా అత్యద్భుతం. నిజంగా అతను వేసినటువంటి ఆసనాలు, అతని యొక్క స్థితి చూస్తే నేను అసలు తెల్లబోయాను, ఈ వయసులో ఇంత పరిణతి ఎలా సాధించాడని. దొరగారు మీరు చూద్దరు కానీ సంతోషిస్తారు. ఆ పిల్లవాడు కేవలం యోగా కాదు, అతను డిస్ట్రిక్ట్ ఫస్ట్ చదువులో. ఆ పిల్లవాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసి అగ్నికార్యం చేస్తాడు. ఆ పిల్లవాడు రుద్రాధ్యాయాన్ని చక్కగా మంత్రాలతోటి అభిషేకం కూడా చేస్తాడు. అన్నిటినీ నేర్చుకుని పరమాచార్యుల వారిని సేవించినటువంటి అదృష్టం. మొన్నటి రోజున మీకు చెప్పానే, గాంధీని తండ్రి గోదానం చేసినటువంటి భాగ్యవశం చేత అక్రూరుణ్ణి కన్నాడని, అక్రూరుణ్ణి కంది అని. అలా ఒక చక్కటి పిల్లవాడు, యోగ్యుడైనటువంటి సంతానం ఆయనకి ఆ కంచి పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహంగా లభించింది. నేను ఆయన్ని ప్రార్థన చేశాను. ఈ రోజుల్లో పిల్లలకి ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉన్న పుస్తకాలు చదువుకోవడమే కష్టం అంటున్న రోజుల్లో, అంత చిన్న వయస్సులో వాడు ఇవాళ అతన్ని కామన్వెల్త్ గేమ్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిస్తోంది. అంత స్థాయికి ఎదిగాడు, అన్ని అవార్డ్స్ పుచ్చుకున్నాడు, అంత చదువుకుంటున్నాడు, అంత వేదం చదువుకుంటున్నాడు, రుద్రాభిషేకం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, అగ్నికార్యం చేస్తాడు రోజు. ఆ పిల్లవాడిని వాళ్ళ తండ్రి గారిని నేను ప్రార్థించాను, శంకర్ గారు మీరు మా యందు కృప ఉంచి కంచి నుంచి శారదా నవరాత్రుల్లో మీరు ఇక్కడికి వస్తే, శారదా పూజలు జరిగిన రోజు సాయంకాలం విద్యార్థులందరినీ తీసుకురమ్మని తల్లిదండ్రుల్ని ఆహ్వానించి ఆ పిల్లలందరినీ కూర్చోపెట్టి మీ బాబు చేత ఇక్కడ వేదిక మీద ఒక్కసారి ఆ యోగాసనాలు అవి వేయించి చూపించి, వాడితో ఆ రుద్రాధ్యాయంలో 2 అనువాకాలు చెప్పించి, టైం లేదంటారు. ఒక చిన్న పిల్లవాడు ఎన్ని నేర్చుకుని ఎంత మర్యాదగా జీవనం చేస్తున్నాడో ఒకసారి మా కాకినాడ వాళ్ళందరికీ చూసి సంతోషిస్తారు అని నేను మీరు రావలసింది అని ఆహ్వానం చేస్తే, దేవస్థానం వైపు నుంచి కానీ నా వైపు నుంచి కానీ కనీసం టికెట్లు కూడా పంపకపోయినా ఆయనే తన కొడుకుని తీసుకుని కూతుర్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. రేపు శారదా పూజల నాడు సాయంకాలం ఆ చిరంజీవి మనకి ఇక్కడ ఆ యోగ విద్యని ప్రదర్శిస్తాడు, చూపిస్తాడు చక్కగా. మీరు మీ పిల్లలందరినీ తీసుకుని రండి. వస్తే ఆ పిల్లలందరూ చూస్తారు ఆ పిల్లవాడి యొక్క ప్రతిభా పాఠవాలు. ఇలాంటి వాళ్ళే మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు. వాళ్లే రేపు మన ధర్మాన్ని నిలబెట్టాలి. ఒక మహాపురుషుడి అనుగ్రహానికి నోచుకున్న కుటుంబం ఎంత చక్కటి చిరంజీవులు కనడానికి ఆస్కారమైన కుటుంబాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి శారదా పూజల నాడు సోమవారం నాటి సాయంకాలం సభలో ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చి ఆ సందర్భాన్ని ఉపయోగించుకొనేదరుగాక. హరి ఓం. ఇంకా ప్రసంగానికి సంబంధించినంత వరకు
మీకు నేను లలితా సహస్రనామ స్తోత్రంలోంచి ఏదో ఒక నామం మీద నాకు ఆ సమయానికి వేదిక మీద ఏది చెప్పాలనిపిస్తే ఆ నామం గురించి మాట్లాడుతున్నాను ప్రతిరోజు. ఏమంటే పెద్ద దీర్ఘ ప్రసంగం ఏం అక్కర్లేదుగా, 8 గంటలకు ఆపేస్తే మళ్ళీ వాహనం వెడుతుంది. కాబట్టి ఏదో ఒక నామం పట్టుకుంటే అయిపోయాయి. కానీ నేను ఇవాళ అంటాను, అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో లేని నామం ఒకటి ఉంది, సౌందర్యలహరిలో లేని నామం ఒకటి ఉంది. ఆ నామం జగద్విఖ్యాతమైనటువంటి నామం, పరమోత్కృష్టమైన నామం. రామచంద్రమూర్తి మనుష్యుడిగా ఈ భూమి మీద నడయాడి లవకుశుల్ని 2 బిడ్డల్ని కూడా కన్నటువంటి అవతారం ఎటువంటిదో అమ్మవారి అవతారాల్లో మనకి అంత దగ్గరతనం కలిగినటువంటి అవతారం. అటువంటి అవతారానికి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు ఆ పేరుతో పిలవలేదు, సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పిలవలేదు. ఎందువల్ల పిలవలేదు? ఏదా నామం? మీనాక్షి. మీనాక్షి అన్న నామాన్ని సౌందర్యలహరిలో వ్యాస భగవానుడు ఎక్కడా ప్రస్తావన చేయలేదు, సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు కూడా ప్రస్తావన చేయలేదు. కామాక్షిని శంకరాచార్యుల వారు ప్రస్తావన చేశారు. ఎక్కడ చేశారు అంటే, కామాక్షి అని పిలవకపోయినా కొన కాంచీదామాకరి కలభకుంభస్తననత అంటూ ప్రస్తుతి చేసిన శ్లోకంలో కాంచీ అన్న పేరు వాడి అందులో ధ్యానం చేస్తే అవగతమయ్యేటటువంటి స్వరూపంగా అమ్మవారి 4 బాహువులు, 4 బాహువుల్లో ఉండేటటువంటి ఆయుధాలని వర్ణన చేస్తూ కామాక్షి స్వరూపాన్ని ఆవిష్కరించారు. కానీ మీనాక్షి స్వరూపాన్ని అలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఆ పేరుతో లేదా క్షేత్రం పేరుతో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో స్తోత్రం చేయలేదు. అలాగే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కూడా ఎక్కడా మీనాక్షి అన్న 3 అక్షరాల మాటకి అవకాశం ఇవ్వలేదు. ఇలా ఎందుకు చేసి ఉండాలి? దానికి ఏమైనా కారణం ఉందా? అంత గొప్ప నామాన్ని, అంత గొప్ప క్షేత్రాన్ని ఎందుకు విస్మరించినట్లు? అది యథార్థంగా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మనసుకి కించిత్ బాధ కలిగించే అంశమా కాదా? మీరు చెప్పండి. మధురై అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, మీనాక్షి స్వరూపం అత్యద్భుతమైనటువంటి స్వరూపం. అంత గొప్ప స్వరూపం, అంత గొప్ప క్షేత్రం ఉంటే ఎందుకు మీనాక్షి అన్నమాట వ్యాసుడు లలితా సహస్రంలో వాడలేదు? ఎందుకు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వాడలేదు? నేను ఇవాళ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామం చెప్పట్లేదు, లేని నామం చెప్తున్నాను కదా. కానీ లేని నామం ఎక్కడుందో చెప్తాను. అది అయితే మీకు నేను ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. అంత గొప్పది అని మీరు ఎలా చెప్తున్నారు అని మీకు ఒక అనుమానం రావచ్చు. ఆ అనుమానం రాదు, ఎందుకంటే మనకి ప్రత్యేకించి మధురై చాలా దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం. మీనాక్షి దర్శనం అందరూ చేసింది కాబట్టి అటువంటి మీనాక్షి నామం యొక్క వైభవం గురించి మీకు ఏ విధమైన అనుమానం ఉండదు. కానీ మీతో నేను ఒక్క మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది. మధురై క్షేత్రంలో ఉండేటటువంటి మీనాక్షి అమ్మవారి స్థానాన్ని మనుష్య శరీరంలో బ్రహ్మరంధ్రంలో ఉండేటటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించే స్థానం ఏదుంటుందో శివశక్తి స్వరూపంగా ఆ స్థానంగా శాస్త్రాలు అభివర్ణిస్తాయి. ఎందుకంటే కాంచీపురం విషయాన్ని ప్రస్తావన చేసి చూసినప్పుడు అమ్మవారి యొక్క స్వరూపంగా భూమండలాన్నంతటినీ కూడా న్యాసం చేసి చూస్తే నాభీస్థానము కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్థానం దగ్గరికి వస్తుంది. కాబట్టి నాభీస్థానం కంచి. మరి మధురై బ్రహ్మరంధ్రం. అంటే షట్చక్రములలోంచి కుండలిని పైకెక్కిన తరువాత ఎక్కడ శివశక్తుల యొక్క సమాగమం కలిగి ఎక్కడ బ్రహ్మానందాన్ని జీవుడు అనుభవిస్తాడో, ఏది సాధనయందు అత్యుత్తమమైనటువంటి స్థితిగా శాస్త్రాలు నిర్ణయించేసి ఉన్నాయో, ప్రత్యేకించి కుండలిని సాధనయందు, అందులో చిట్ట చివరి స్థానమైనటువంటి బ్రహ్మరంధ్రం మధురై క్షేత్రం. అక్కడ ఉన్నటువంటి తల్లి మీనాక్షి. మీరు గమ్మత్తు చూడండి, ఒకవేళ అమ్మవారు అక్కడ ఏదో ఒక పేరుతో ప్రతి చోట ఉంటుంది, ఒక్క కంచిలో తప్ప. కంచిలో ఏ శివాలయంలోనూ అమ్మవారు ఉండదు. కంచి శంకర గారు కూడా ఉన్నారు సాక్ష్యం. ఒక్క కామాక్షి దేవాలయంలోనే అమ్మవారు ఉంటుంది, మిగిలిన అన్ని చోట్ల శివలింగాలు ఒకటే ఉంటాయి. కానీ మనకి శాస్త్రంలో చూసినప్పుడు మాత్రం
చిదంబరం అన్నాం అనుకోండి, చిదంబరం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? చిదంబరంలో ఉన్నటువంటి చిదంబరేశ్వరుడు గుర్తొస్తాడు, నటరాజస్వామి. కానీ అక్కడే శివకామ సుందరి అన్న పేరుతో అమ్మవారు ఉంది. అరుణాచలం అన్నాను అనుకోండి, అరుణాచలేశ్వరుడు గుర్తొస్తాడు, కానీ అక్కడే అపితకుచాంబ ఉంది. నేను శ్రీకాళహస్తి అన్నాను అనుకోండి, కాళహస్తీశ్వరుడు గుర్తొస్తాడు, కానీ ఆ పక్కనే జ్ఞానప్రసూనాంబ ఉంది. అలా నేను దక్షారామం అన్నాను అనుకోండి, ఇప్పుడు ద్రాక్షారామం అంటున్నారు, అది దక్షారామం. అది దక్షారామం అన్నాను అనుకోండి, మీకు భీమనాథుడు గుర్తొస్తాడు, అక్కడే మాణిక్యాంబ కూడా ఉంది. సాధారణంగా శైవక్షేత్రముల యందు అమ్మవారి పేరు యొక్క వైభవంతో కూడినవిగా ప్రకాశించవు, ఒక్క కనకదుర్గమ్మ మినహాయింపు. ఎందుకంటే అసలు కనకదుర్గ యొక్క ఆరాధన యందు ఉండే గమ్మత్తు ఏమిటంటే, అమ్మవారి ఆలయంలో శివలింగం ప్రస్ఫుటంగా కనపడదు. కనకదుర్గ ఆరాధనలో మల్లికార్జునుడు వేరే దూరంగా ఉన్నాడు ఇంద్రకీలాద్రి మీద. కానీ మధురైలో మీకు గమ్మత్తు ఏమిటంటే, సుందరేశ్వరుడు ఉన్నాడు, అది సుందరేశ్వర దేవాలయం అని పిలవాలి, కానీ అలా పిలవరు, దాన్ని మీనాక్షి దేవాలయం అని పిలుస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఒక్క మధురైలో మాత్రం మొదటి నివేదన మీనాక్షికి, రెండవ నివేదన పరమశివుడికి. మొదటి నివేదన అక్కడ సుందరేశ్వరుడికి చెయ్యరు, మొదటి నివేదన మీనాక్షి అమ్మవారికే చేస్తారు, తర్వాత నివేదన సుందరేశ్వరుడికి చేస్తారు. అసలు మధురై క్షేత్రానికి ఉన్న గొప్పతనం. తమిళ దేశంలో ఒక సామెత ఒకటి ఉంది, పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, అంటే పెళ్లి చూపులకు వెళ్ళడం అంటే ఓ సంబంధం చెప్పారనుకోండి, ఉదాహరణకి నా కొడుకే ఉన్నాడు, రేపు ఎప్పుడో నేను ఏదో ఓ సంబంధం చూడాలి వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక, ఏమండి ఫలానా కుటుంబం ఉంది, వాళ్ళ అమ్మాయి చాలా మంచిది, కోటేశ్వరరావు గారు మీరు వాళ్ళ అమ్మాయిని మీ కోడల్ని చేసుకుంటారా అని ఎవరో అడిగారు అనుకోండి నన్ను, తమిళ దేశంలో ఒక ప్రశ్న వేస్తుంటారు, వాళ్ళ ఇల్లు చిదంబరమా మధురయ్యా అని అడుగుతుంటారు. ఏం శంకర్ గారు, చిదంబరమా మధురయ్యా అంటారు. చిదంబరం అంటే ఆ ఇంట్లో తండ్రి గారి పరిపాలిస్తూ ఉంటాడు, మగవాడికి విలువ ఉంటుంది. చిదంబరేశ్వరుడు నటరాజుగా ఉంటాడు, శివకామ సుందరి లోపల కూర్చుని ఉంటుంది చక్కగా ఒద్దిగ్గా పతివ్రత. మధురై అనుకోండి, మీనాక్షి అమ్మవారు పరిపాలిస్తూ ఉంటుంది, సుందరేశ్వరుడు ఎక్కడో ఒద్దిగ్గా కూర్చుని ఉంటాడు ఈవిడ చెప్పిన మాట వింటూ. అలా అడిగితే బాగుండదని పెళ్లి సంబంధాలు చెప్తే ద్రవిడ దేశంలో ఈ ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే వాళ్ళ ఇల్లు మధురయ్యా చిదంబరమా అని అడుగుతూ ఉంటారు. అలా మధురైయే, మధురైలో మీనాక్షి అమ్మవారికే పెద్దపీట, సుందరేశ్వరుడికి తర్వాత నివేదన. అక్కడ రాజదండం పట్టుకుంటూ ఉంటుంది అమ్మవారు, ఆ పట్టుకునేటటువంటి రాజదండం కూడా 6 నెలలు అమ్మవారు పట్టుకుంటుంది, 6 నెలలు సుందరేశ్వరుడు పట్టుకుంటాడు. అదో విచిత్రం మీనాక్షి అమ్మవారి దేవాలయంలో. ఎన్ని ప్రాకారాలు ఉన్నాయో, ఎంత పెద్ద దేవాలయమో, బహుశः అంత పెద్ద దేవాలయం, అంతంత పెద్ద పెద్ద శిఖరాలు, అంత ఐశ్వర్యవంతమైన క్షేత్రాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం. చిత్రం ఏమిటంటే, ఆవిడ ఆకుపచ్చ రంగు, మాతా మరకత శ్యామ అన్నట్టు, అటువంటి తల్లి. అటువంటి తల్లి వెలిసినటువంటి ఆ మీనాక్షి అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా చాలా గమ్మత్తైనటువంటి ఆవిర్భావం యథార్థానికి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు మలయధ్వజ పాండ్యన్ అంటారు. ఇప్పటికీ ద్రవిడ దేశంలోనే మళ్ళీ ఒక మాట ఒకటి ఉంది, ఒక్క ద్రవిడ దేశంలో తమిళనాట చేరరాజులు చోళరాజులు పరిపాలించిన భాగాలు కొన్ని ఉన్నాయి, పాండ్యరాజులు పరిపాలించిన భాగాలు కొన్ని ఉన్నాయి. పాండ్యరాజులు పరిపాలించినటువంటి భాగాలు చేరరాజు చోళరాజు పరిపాలించేటటువంటి భాగాల్ని విక్కిరించేవారు. ఏమనేవారంటే, మీరందరూ కోడికూతలకి కాకి అరుపులకి లేస్తారు, మేము వేదపాఠాలకి లేస్తామని చెప్పుకునేవారు పాండ్యరాజులు పరిపాలించిన ప్రాంతాల వాళ్ళు. ఎందుచేత అంటే ప్రత్యేకించి ఈ మాట మధురైకి అనువర్తిస్తుంది. మధురై గోపురానికి, మామూలుగా మీరు ఎక్కడైనా శివాలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ లేకపోతే విష్ణువాలయానికి కానీ గోపురాన్ని చూశారనుకోండి, అది ఆలయమునందు అంతర్భాగం. గోపురాన్ని చూస్తే దేవాలయంలో 8వ వంతు దర్శనం పూర్తవుతుంది. అలా గోపురానికి చాలా ప్రఖ్యాతి ఉంటుంది. కానీ మధురైలో ఉండేటటువంటి గోపురానికి మాత్రం ఒక గమ్మత్తైనటువంటి పేరుంది. అది సాక్షాత్ సనాతన ధర్మమునకు ప్రమాణమైన వేదమే. వేదమే రాజగోపురంగా నిలబడితే అంత పెద్ద గోపురం మీ కంటికి కనపడుతోంది అనుకోండి, అంత పెద్ద గోపురం కనపడితే ఎంత పెద్ద పునాది భూమిలో ఉండి ఉండాలి. అంత పెద్ద పునాది ఉన్నది
అని మీకు గోపురాన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో అలా కాలగతిలో ఎందరొచ్చినా, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల ప్రచారాలు చేసినా, ఎన్ని బలవంతాలు చేసినా, ఎంతమంది సనాతన ధర్మాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసినా, ఆఖరికి అలెగ్జాండర్ టైంలో ఒక విషయం చెప్తుంటారు. అలెగ్జాండర్ తన యొక్క సైన్యాధిపతి సెల్యూకస్ నికెటర్ని పిలిచి ఒక మాట చెప్పేట, ఈ దేశంలో ఎవరి జోలికైనా వెళ్ళు, కానీ బక్క చిక్కిపోయి ఉరప్పంజరం బయటికి వచ్చేసి ఏమీ తెలియని వాళ్ళల్లా ఉంటారు, విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కానీ, ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కానీ, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకు, వాళ్ళకున్నంత బలం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నాడు. అంటే సెల్యూకస్ నికెటర్ ఒకసారి వెళ్ళిపోతుంటే ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు జింక చర్మం మీద కూర్చొని. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడి బహిర్ముఖుణ్ణి చేశాడు ఈయన్ని, ఆ తపస్సు చేసుకుంటున్న తపస్విని. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను ఐఎమ్ సెల్యూకస్ నికేటర్, ది జనరల్ ఆఫ్ అలెగ్జాండర్, ద వరల్డ్ కాంక్వరర్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతిని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఓహో అలాగా, ఎందుకు వచ్చావు అన్నాడు. అసలు మీ దేశం ఏమిటో దీన్ని చూసి ఆక్రమిద్దామని వచ్చాం అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ ఋషి వెంటనే పక్కన ఉన్న ఇంకొక జింక చర్మం ఒకటి తీసి ఇచ్చాడు, కూర్చో అన్నాడు. అంటే ఆయన దాన్ని ఇలా విప్పుకుని కూర్చున్నాడు. లే అన్నాడు. లేచాడు. ఎందుకు లేమన్నాడు తెలియలేదు. కూర్చో, మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ లేచాడు. ఏమర్థమైంది అన్నాడు. ఏమర్థమైంది, నువ్వు లేవమన్నావు, లేచాను, కూర్చోమన్నావు, కూర్చున్నాను అన్నాడు. కాదు, నువ్వు కూర్చున్నప్పుడు ఏమైంది, ఇలా విచ్చుకుంది జింక చర్మం, నువ్వు లేస్తే ఏమైంది, చుట్టుకుంది. భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాడు చెయ్యాలన్న ప్రయత్నాలు అలాగే ఉంటాయి. అప్పటికీ ఇలా విచ్చుకున్నట్టుగా కనపడుతుంది, కానీ ఎవడు పాడు చేద్దాం అనుకున్నాడో వాడు కాలంలో వచ్చి కాలంలో పోయేవాడే. వాడు పోగానే మళ్ళీ అలా ముడుచుకుంటుంది, యథాస్థితికి వచ్చేస్తుంది. సనాతన ధర్మం భారతదేశంలో అటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి మీరు ఏ దేశం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఇక్కడ ఎంత చెప్పినా సనాతన ధర్మానికి వచ్చే ముప్పేం ఉండదని తెలుసుకోండి అన్నాడు. అంత గొప్పవాళ్ళు, అటువంటి స్థితి కలిగినటువంటి వేదం, ఆ వేదము మనకి ప్రమాణం. ఆ ప్రమాణమైనటువంటి వేదము పైకి అంత గొప్పగా వ్యాప్తి చెంది రాజగోపురంలా, మధురైలో ఉండేటటువంటి మీనాక్షి అమ్మవారి గోపురాన్ని ఇలా చూడడం కుదరదు, ఇలాగే చూడాలి ఆ గోపురాన్ని. అందులో తూర్పు గోపురంలోంచే ప్రవేశం, ఎందుకంటే అష్టశక్తి మంటపం ఉంది అక్కడ. ఆ అష్టశక్తి మంటపం మించే లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆ తూర్పున ఉండేటటువంటి గోపురం ఏది ఉందో, లేదా మిగిలిన గోపురాలు ఏమున్నాయో ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుంటాయి. అంత పెద్ద పెద్ద గోపురాలు నిలబడ్డాయి అంటే కాలగతికి చెక్కు చెదరకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే భూమి లోపల దానికి ఎంత పెద్ద పునాది ఉండాలి. పైకి కనపడే గోపురానికి కంటికి కనపడనటువంటి పునాది భూమి లోపల ఉన్నట్టే ఇవాళ మీరు, నేను, మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు వేదాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకుని భగవంతుణ్ణి చేరగలిగారు అంటే దానికి ఉన్న పునాది అంత గొప్పది. ఆ పునాది ఋషుల దగ్గర నుంచి శంకర భగవత్పాదుల వరకు, ఆ తరువాత గురు పరంపరలో వచ్చినటువంటి మహాపురుషులందరూ కూడా దాన్ని అంత పరిపుష్టం చేశారటువంటి పునాది వేశారు. అంత గొప్ప సనాతన ధర్మము సుమాని చెప్పడానికే మధురైలో అమ్మవారి యొక్క గోపురాలు అంతంత పెద్ద ఉంటాయి. అక్కడ వేదం చాలా గౌరవింపబడుతుంటుంది. పరమాచార్య కూడా ఒకసారి మధురై వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పి చాలా పొంగిపోయారు వారు. వేదానికి మారుపేరు, అంతగా వేదఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం, అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి? మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్విక్కులు, నువ్వు హోమం చేయి, యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదేమిటి ఆడపిల్ల ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని.
ఇప్పుడు అశరీరవాణి పలికింది. ఈమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి. ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె 3 స్తనములలో ఒక స్తనము అదృశ్యమై 2 స్తనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త. అమ్మవారు ఏ రూపాన్ని పొందినా ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు. కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు, విలువిద్య నేర్పాడు, పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్య పరిపాలన చేసింది. రాజ్య పరిపాలన చేసింది, ఆమెకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఆ తల్లి ఒకానొకనాడు కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెడితే పూర్వం యోగశక్తితో వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు. అలా వెళ్ళింది ఆ తల్లి. వెడితే అక్కడ 3 స్తనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే 2 స్తనములే ఉన్నాయి, ఒక స్తనం అదృశ్యమైంది. కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కదండి సర్వేశ్వరుడు మనకి దక్కింది. అసలు లేకపోతే తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో. తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు. ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు. స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అని. ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో. రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని. ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు. ఆ తల్లికి మీనాక్షి అని పేరు. మీనాక్షి అంటే చాపల వంటి కన్నులున్న తల్లి అని. పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీనాక్షి అమ్మవారిది పరిపాలనాంశ. అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది. అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఆయన చూస్తాడేమో అని మనం భయపడతాం. అలా ఆవిడ తన చూపులతో లోకాన్నంతటినీ చూస్తూ ఉంటుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది. పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా. తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములనిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు. ఎవరు ప్రతికూలంగా ఉంటారో, ఎవరు విమర్శ చేస్తారో, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి పెట్టి, నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు. తీసుకెళ్ళి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి ఈ రోజుల్లో అయితే. అది పరిపాలనాంశ. అటువంటి పరిపాలనాంశ కలిగినటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన యందు ఒక దోషం సంక్రమిస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైనా వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది. ఇప్పుడు అమ్మవారి యందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా? శ్రీమాత అన్న నామమే ప్రశ్నింపబడిందా లేదా? ఇప్పుడు ఇటువంటి పరిపాలనాంశ అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఆ పరిపాలనాంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనాంశని అంటే, పెద్దలు అంటారు మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే, చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు, తమ పిల్లల్ని తాము పోషించవు. ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యం ఇచ్చి పోషించవు. తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తాయి, అయ్యో ఆకలేస్తోందా నాన్న అని చూస్తాయి. తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది. చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి, చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు.
అయితే ఇప్పుడు చూపులతో రక్షించగలిగిన తల్లి బాగుంది, కానీ ఆ చూపులతో రక్షించడం అన్న పరిపాలనాంశలో ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతుందని మీరు ఇందాక అన్నారు కదా, మరి అది ప్రమాదహేతువు కదా. అంటే ఏం అలా ఉంటే తప్పేమిటని మీరు నన్ను అడగచ్చు. భగవత్ తత్వంలో ఒక గమ్మత్తు ఒకటి ఉంది. భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. భగవంతుడి విషయంలో ఉండే లక్షణం ఏమిటంటే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పొందారు. వైరక్రియా సామాగ్రించి శిశుపాల ముఖ్య నృపతులు, వైరంతో శిశుపాలాదులు పొందారు. కాకపోతే ఆ వైరంతో బతకడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంటుంది. భక్తితో అమ్మవారిని చేరడం వేరు, వైరంతో చేరడం వేరు. వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం, అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించింది అనుకోండి, అప్పుడు పరిపాలన యందు వైరం చూసే లక్షణం లేదు, ఎలాగో అలా నన్ను తలుచుకున్నాడు కదా అని కారుణ్యం చూపించే పూర్ణ కారుణ్యమూర్తి అవుతుంది. అప్పుడు ఆవిడికి మామూలు అధికారులందరూ ఎలా అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే కోపగించి తమ కింద వారిని ఇబ్బంది పెడుతుంటారో అలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం కాకుండా, తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల కూడా ఏదో రకంగా నా పేరు ఎత్తాడు కదరా అంతే చాలని రక్షించే తత్వం ఉంటే అప్పుడు ఆమెది పరిపూర్ణమైన మాతృత్వంతో కూడిన స్వరూపం అవుతుంది. మీరు పట్టుకోగలిగారని నేను అనుకుంటున్నాను. అలా ఆవిడ చూసింది అని మీరు ఏమైనా ఉదాహరణ చెప్పగలరా మీనాక్షి తత్వంలో? అప్పుడు నేను చెప్పిన పరిపాలనాంశ పూర్తవుతుంది. అంటే మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు, యథార్థంగా జరిగిన సంఘటన. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని రోజ్ పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తుండేవాడు. ఆ రోజ్ పీటర్ సనాతన ధర్మానికి, సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు. అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తుండేవాడు. కానీ ఆయనకి అదే పని. ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది, తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు. కాబట్టి ఆయన ప్రతివాడిని పిలుస్తూ ఉండడం, ప్రతివాడితోటి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం, ఇలా చాలా కాలం జరిగింది. ఈయన పరిపాలకుడా, ఇలాంటి పరిపాలకులను నియమించగలిగిన పరిపాలకురాలు ఆవిడ పరిపాలకురాలు శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు ఆవిడ సాధారణమైన అధికారులు లాంటిది ఆవిడ కూడా అయ్యుంటే ఆవిడ ఏం చెయ్యాలి? రోజ్ పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇలా ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు రోజ్ పీటర్ని ఆవిడ శిక్షించాలి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, ఒక రోజున ఆయన తన కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది, కొద్దిసేపట్లో పిడుగు పడపోతోంది ఈ బంగళా మీద, నువ్వు ఈ బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. అతను వెంటనే మేల్కొని, ఏమిటి నాకు ఇలా అనిపించింది, అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది. అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు. ఇది సత్యమే అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడుతున్నాయి. ఏమిటి మబ్బులు కూడా పడుతున్నాయి, నాకు ఇలాంటి కల వచ్చింది, ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో. అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగళా మీద పడి బంగళా అంతా బద్దలైపోయింది. అతను మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణములను బహూకరించాడు. ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆ ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. చాలా తొందరగా ప్రసంగం పూర్తి చేయాలి అనుకునేటటువంటి సమయాల్లో ఒక ఉదాహరణతోటి ఆ అంశాన్ని పరిపూర్ణం చేసేసే ప్రయత్నం చేస్తాం. కేవలం పరిపాలకురాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించే స్వరూపమా, ఒక్కసారి నిందించడానికైనా సరే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుణ్యమూర్తి ఆవిడ. అందుకే మీనాక్షి అమ్మవారి స్వరూపాన్ని అంత గొప్ప స్వరూపంగా చెప్తారు. అందున నేను మీతో మనవి చేసి ఉన్నాను, అది బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రారం. అంత గొప్ప స్థానం, అంత గొప్ప మూర్తి మీనాక్షి అమ్మవారు.
అటువంటి మీనాక్షి అమ్మవారు అంత గొప్ప తల్లి కదా. ఆ తల్లి ఎంత గొప్పదో మీకు మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మూర్తి చెప్పేస్తుందండి. ఇప్పటికీ మధురై క్షేత్రంలో ఒక మంటపంలో 7 రాణులతో కూడినటువంటి ఒక రాజుగారి యొక్క విగ్రహం ఉంటుంది గోడ మీద. దాన్ని తిరుమల నాయకర్ మూర్తి అంటారు. తిరుమల నాయకర్ అని ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసిన రాజు 7 రాణులతో కలిసి తన విగ్రహాన్ని చెక్కించుకున్నాడు. రాజు విగ్రహం చెక్కాడు శిల్పి, మిగిలిన 6 రాణుల యొక్క విగ్రహాల్ని చెక్కాడు. కానీ సుమనతీర ఆచార్య అని పేరు ఆయనకి, ఆ శిల్పికి. ఆ సుమనతీర ఆచార్య 6 రాణుల విగ్రహాలు చెక్కిన తర్వాత మహారాజ్ఞి పట్టమహిషి యొక్క విగ్రహాన్ని చెక్కాడు. అంతా చెక్కిన తర్వాత పట్టమహిషి యొక్క మోకాలి మీద చిన్న పెచ్చు విరిగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ విగ్రహంలో ఆ మోకాలి మీద ఉన్న ప్రాంతాన్ని అతను దిద్దలేకపోయాడు. రాజుగారు దేవాలయంలోకి వచ్చి ఆ విగ్రహాలు తయారయ్యాయని చూసే సమయం దగ్గరికి వచ్చింది. అతను భయపడిపోయాడు. ఏడుస్తూ మధుర మీనాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడు, అమ్మవారిని నిరంతరం ధ్యానంలో దర్శించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు, అంతటి మహానుభావుడు, త్రికాలవేది, మహాభక్తుడు, అమ్మవారి స్తోత్రములను విశేషంగా చేసినటువంటి వారు, ఆ రాజుగారి మంత్రి తిరుమల నాయకర్ మంత్రి నీలకంఠ దీక్షితులను ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను రాజుగారి పట్టమహిషి విగ్రహాన్ని చెక్కాను, నా ప్రారంధమేమో మోచిప్ప మీద ఉన్నటువంటి చిన్న ముక్క తుళ్ళిపోయింది, ఆ విగ్రహం నేను ఎంత ప్రయత్నించినా మోకాలు సరిగ్గా అవ్వట్లేదు, ఏం చెయ్యని రాజుగారు వచ్చే రోజు దగ్గరికి వచ్చేసిందని అడిగాడు. ఆయన కళ్ళు మూసుకుని మీనాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఆయన అన్నారు, నాకు మీనాక్షి అమ్మవారు చెప్తోంది పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చుంది, అది ఉత్తమ జాతి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం. ఆ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న కారణం చేత అమ్మవారి గుళ్ళో పెట్టవలసిన మూర్తి కాబట్టి పట్టపురాణి యొక్క మోకాలు మీద అందుకే మచ్చపడినట్టుగా పెచ్చు విరిగిపోయింది, అందుకని సరవట్లేదు, నువ్వు అలాగే ఆ మూర్తిని అక్కడ పెట్టేశాయి అన్నాడు. మహారాణిని అక్కడ పెట్టేశాడు. రాజుగారు చూడ్డానికి వచ్చారు. వచ్చి మిగిలినవి మామూలుగా చూశాడు. తన విగ్రహం తన రాణుల విగ్రహం కాబట్టి బాగా పరికించి చూసి అందులో పట్టపురాణి విగ్రహాన్ని పరికించి చూశాడు. మోచిప్ప మీద అలా ఎందుకుంది అని అడిగాడు శిల్పిని. అమ్మగారి మోచిప్ప మీద పుట్టుమచ్చుంది అని చెప్తే తల తెగిపోతుంది. అందుకని ఆయన భయపడి ఈ మాట చెప్పలేక రాజుగారితోటి, నీలకంఠ దీక్షితుల వారు నాతో ఈ మాట చెప్పారు, పట్టపురాణి గారి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందని, అందుకని అలా చెక్కానన్నాడు. వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది నీలకంఠ దీక్షితుల వారికి తెలియదు. ఆయన ఇంట్లో పూజ చేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి. ఆయన ధ్యానమునందు లోపల అనుభవిస్తూ ఉండేవారు ఆ తల్లి యొక్క దర్శనాన్ని. నీరాజనం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది. రాజు అంతఃపురానికి వెళ్ళి భటుల్ని పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి అన్నాడు. భటులు వెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు, కబురు వచ్చిందన్నారు. ఈ మాట పూజామందిరంలో ఉన్నటువంటి నీలకంఠ దీక్షితుల వారికి చెప్పారు. ఆయన, నేను మంత్రిని, రాజు నన్ను బంధించమని ఎందుకంటాడు అని అంతర్ముఖులై చూశారు. తను పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందన్న విషయాన్ని చూశాడన్న దుగ్ధ రాజులో బయలుదేరింది. ఏ కన్నులతో చూశాడో ఆ కళ్ళు కాల్చెయ్యాలని పిలిపించాడు. కాబట్టి ఆయన అనుకున్నారు, నేను ఎలా చూశానో రాజు చెప్పినా నమ్మలేడు, ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. రాజు శిక్ష వేసే కన్నా నేను అమ్మవారి అనుగ్రహంగా శిక్ష అనుభవిస్తానని నీరాజనవిస్తున్నటువంటి కర్పూరాన్ని తీసి తన కనురెప్పల మీద పెట్టుకున్నారు. ఆయనకి చల్లగా అనిపించింది, కానీ ఆయన 2 నేత్రాలు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చి భటులతో అన్నారు, రాజు ఏం చేద్దామని నన్ను పిలిచాడో అది నేనే చేసేసుకున్నానని చెప్పండి, నా కళ్ళు కాలిపోయాయని చెప్పారు. వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు. రాజు తల్లడిల్లిపోయాడు. అప్పటికంటే కోపం వచ్చింది, కానీ నేను కళ్ళు కాలుద్దామనుకున్నానన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు అంటే ఇది ఎలా తెలుసుకున్నాడో, నా భార్య మోచిప్ప మీద పుట్టుమచ్చను అలా తెలుసుకున్నాడు తప్ప. మహానుభావుడు, మహాభక్తుడు మీనాక్షి అమ్మవారికి. ఆయన కర్మ కాలిందా తప్పు పనులు చేయడానికి? ఎంత పొరపాటు చేశానని పరిగెత్తుకుంటూ మంత్రి గారి గృహానికి వచ్చాడు.
వచ్చి నా వల్ల అపరాధం జరిగిపోయింది, మీరు ఎలా చూడగలిగారన్నది నేను తెలుసుకోలేకపోయాను. అంటే అప్పుడు నీలకంఠ దీక్షితులు చెప్పారు, నాకు ధ్యానంలో అమ్మవారు చెప్పింది పట్టపురాణి మోకాలు మీద పుట్టుమచ్చుందని, అందుకని నేను శిల్పిని ఆదేశించాను అలా ఉంచమని. కానీ నువ్వు నన్ను తప్పర్థం చేసుకున్నావు రాజా, నా కళ్ళు కాల్చేసుకున్నాను అన్నారు. అంటే రాజు మంత్రి కాళ్ళ మీద పడి, మీరు మళ్ళీ కన్నులు తెప్పించుకుని వెలుతురు చూడవలసింది, మీరు నా మాట మేరకు కళ్ళు కాల్చుకున్నారో ఆ మీరు నేను ఈ పాపంతో కాలిపోకముందే అమ్మవారిని ప్రార్థించి కన్నులు పొందండి అన్నారు. అప్పుడు ఆయన ఆనంద సాగర స్తవం చేశాడు నీలకంఠ దీక్షిత. ఆనంద సాగర స్తవం సగం ప్రపత్తి, సగం అమ్మవారి యొక్క వర్ణన, సౌందర్యలహరిలాగా. ఆ ఆనంద సాగర స్తవం చేసేటప్పుడు పాదాల దగ్గరికి వచ్చింది, అమ్మవారి దగ్గరికి. అప్పటి వరకు ఆయన చెప్తున్నారు, రాస్తున్నారు. పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి కన్నులు లేవు, నోటితో చెప్పుకెళ్ళిపోతున్నారు. ఆయన చెప్తూ చెప్తూ ఆ శ్లోకంలో అన్నారు, అమ్మా నీవు చాలా గొప్పదానివి, కానీ బిడ్డడు కదా అని నువ్వు నీ పాదములను తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టి చూడు అన్నా నేను చూడలేనమ్మా, నా కళ్ళు కాలిపోయాయి అన్నారు. అనగానే ఆయనకి కళ్ళు వచ్చేసి, అమ్మవారు కళ్ళు ఇచ్చేసి. మధుర మీనాక్షి అమ్మవారు ఎంత గొప్ప స్వరూపమో చెప్పగలిగినటువంటి ఒక సాక్ష్యంగా ఇప్పటికీ మధురైలో మీకు లోపలికి వెడితే ఆ తిరుమల నాయక రాజుగారు ఆయన 7 భార్యల విగ్రహాలు పట్టమహిషి మోకాలు మీద పెచ్చుడిపోయి ఇప్పటికి కూడా కనపడుతుంది. నీలకంఠ దీక్షితారు అంత వైభవాన్ని పొందారు. అమ్మవారి యొక్క గొప్పతనం ఇంత గొప్పదైతే మరి ఎందుకు సౌందర్యలహరిలో లేదండి? అసలు అక్కడ కదా నేను ఎత్తుకున్నాను. అసలు నేను మొదలుపెట్టింది అది మొదలుపెట్టి మధురై వైభవ ప్రస్తావనలోకి నేను వచ్చాను. అంత గొప్ప మీనాక్షి స్వరూపమే, జగములను పరిపాలించేటటువంటి తల్లే, అంతటి కారుణ్యమూర్తే. మరి అటువంటి పూర్వకాలంలో మధురైలో ఇంకో పరీక్ష కూడా ఉండేది. మధురైలో కోనేరు ఉండేది ఎదురుగుండా, అది దేవేంద్రుడు అక్కడ కమలములను ప్రతిష్ఠ చేశాడు అంటారు. ఇప్పుడు దాంట్లో తామరలు లేవనుకోండి. పూర్వం ఎవరైనా పుస్తకాలు రాస్తే పుస్తకం తప్పుగా కానీ రచన చేసేస్తే కొన్ని వేల మందిని పాడు చేసేస్తుంది. మాట పుస్తకం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండంతంత గొప్పవి లేవు, ఈ రెండంత ప్రమాదకరమైనవి లేవు. మీరు ఒక్క తప్పుగా ప్రచారం చేసేటటువంటి వాడు, తప్పు మాటలు చెప్పేవాడు చాలా ఉత్సాహంగా వినడానికి అనిపించిన తప్పు త్రోవలోకి మిమ్మల్ని నడిపించగలిగినటువంటి మాటల పట్ల ఆకర్షితులయ్యారనుకోండి, ఒక మనుష్య జన్మంతా పోతుంది. ఒక్క మాట జన్మ పోతుంది, అటువైపుకి వెళ్ళిపోతాడు. తెలియక తప్పు ఉపాసనల వైపు కెడతాడు, తెలియక తప్పుగా ఉండేటటువంటి భక్తి మార్గం వైపు కెడతాడు, తెలియక తప్పుగా ఉండేటటువంటి జీవన శైలిలోకి వెళ్ళిపోతాడు. అంతే, మొత్తం సున్నా, జీవితం అంతా పోతుంది. ఒక్క పుస్తకం, ఒక్క తప్పు రచనతో కూడినటువంటి పుస్తకాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, పెట్టుకుని మీరు చదివి ఇదే అసలు విషయం అని మీరు అనుకున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా నోటితో చెప్పడానికి జంకి, అందుకు నాకు తడబడుతోంది. నా దగ్గరికి ముందు మాట రాయమని పుస్తకాలు పట్టుకొస్తుంటారు కొంతమంది. ఇప్పటి వరకు నేను ముందు మాట రాసిన పుస్తకాలు 1, 2 తప్ప ఏవీ లేవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ప్రాజ్ఞుణ్ణి, నేను పండితుణ్ణి, నాకు అన్నీ తెలుసన్న అహంకారంతో నేను చెప్పట్లేదు. ప్రస్ఫుటంగా ఎంత ఘోరంగా రాసేస్తున్నారంటే, మూల గ్రంథాల్లో ఉండేటటువంటి విషయం ఒకటి, ఋషులు చెప్పింది ఒకటి, పెద్దలు చెప్పింది ఒకటి, వీళ్ళ బుద్ధికి ఏది తోచిందో అది రామాయణమే కావచ్చు, అది భాగవతమే కావచ్చు, వాళ్ళకు అనవసరం. మనం రేపొద్దున ఇలా రాసేస్తే పిల్లలు చదివితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయనేటటువంటి తాపత్రయం ఎవ్వరికీ లేదు. నేను ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది. మీరు ఈ పుస్తకం చదవండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. పేర్లు ఎందుకు చెప్పాలి, లేకపోతే ఇంకొక దాని సన్నివేశం ఎందుకు చెప్పాలి? చెప్తే నేను దేని గురించి చెప్పానో తెలుస్తుంది. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. అసలు రామాయణానికి సంబంధించినటువంటిది ఒక్క సత్యం అందులో లేదు. అన్నీ తప్పులే, అన్నీ తప్పులే. రాముడి గురించి ఎంత దారుణంగా రాసేశారంటే, అసలు నోటి వెంట ఎప్పుడు ఏ అశ్లీలమైన మాటలు రాకూడదో అంత అశ్లీలమైనటువంటి మాటలు రామాయణంలో ఉన్న పాత్రలు మాట్లాడుకుంటున్నట్టుగా రాశారు.
నేను తెల్లబోయి మీరు చదివారా రామాయణం అని అడిగాను. అయితే నేను చదివానండి అన్నాడు ఆయన. ఎక్కడ చదివారన్నాను. ఆయన ఏదో చెప్పాడు, ఫలానా చదివాను. అయ్యా మీరు పుస్తకం రాయాలని నేను పుస్తకం రాశానన్న కీర్తి కావాలంటే ఎన్ని కుటుంబాలు పడిపోతాయో. రేపొద్దున్న ఈ పుస్తకం నిజం అనుకుని ఎవరో పిల్లాడు చదువుతాడో, ఓ 10th క్లాస్ పిల్లాడో, ఓ ఇంటర్మీడియట్ పిల్లాడో, రామాయణం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాడు వాడు. రాముడు అంటే ఇలాగే మాట్లాడతాడు అనుకుంటాడు. సీతమ్మ అంటే ఇలాగే మాట్లాడుతుంది అనుకుంటాడు. వాడికి ఏం తెలుస్తుంది? ఎంతమంది తలకొట్టుకుంటే వాళ్ళకి అసలు విషయం మళ్ళీ సుబోధకం అవుతుంది. అత్యంత ప్రమాదకరం. పుస్తకాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసి విడిచిపెట్టడం. పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో మహానుభావుడు గుండెలు బాదుకుని ఇచ్చారు. కుండలిని యోగం మీద పుస్తకాలు రాసేయద్దు, కుండలిని యోగాల గురించి బహిరంగ వేదికల మీద ఉపన్యాసాలు చెప్పవద్దు, అలా చెప్పకూడదు అని. మహాత్ములైన వారు వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడి వరకు చెయ్యాలో, ఏది ఎంతవరకు చూడాలో. మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుడే మనం ఇచ్చిన డబ్బుతోటే డాక్టర్ గారు వాడికి ఆపరేషన్ చేస్తారు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు కూడా ఒక్క కాంపౌండర్నో ఒక్క నర్సునో పట్టుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తారు తప్ప, మా నాన్నగారు కదండి, మా అమ్మగారు కదండి, మేము చూస్తూ ఉండగా మీరు ఆపరేషన్ చెయ్యండి అని అడిగితే చేస్తారా? ఎంత గోప్యం పాటిస్తాడు ఒక డాక్టరు. ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకు పుస్తకాల్లో రాయాలి, ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకే వేదికల మీద చెప్పాలి తప్ప, అంతకు మించి ఏవి పడితే అవి నువ్వు రాసేస్తే ఆ స్థాయి లేని వాడు చదివితే ఉపద్రవానికి ఎడుతుంది. గురు శిష్య సంప్రదాయంలోకి వచ్చిన తరువాత, నీకు శిష్యుడైన తర్వాత యోగ్యతాయోగ్యతలను బట్టి ఉపాసన క్రమాన్ని పెంచి మాట్లాడు తప్ప, బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు చాలా లోతైన విషయాల్ని ప్రస్తావన చెయ్యకు. అది తేలికనుకుని అటువైపుకి వెళ్ళి పాడైపోతారు. అలాంటి పనులు చెయ్యవద్దని చెప్పేవారు పరమాచార్య స్వామి. మహాత్ములు అంత విశాల హృదయంతో ఆలోచిస్తారు. అందుకే పూర్వం రాచరికం చేసిన ప్రభువులు పుస్తకాన్ని రచన చేస్తే ఆ పుస్తకాన్ని అందరూ చదవడానికి అది యోగ్యమా కాదా అంటే అది నిర్ణయం అయితే తప్ప ఆ పుస్తకాన్ని అందరూ చదవడానికి వీలుగా దాని ప్రతులు తయారు చేయనిచ్చేవారు కాదు. దానికి పరీక్ష ఏమిటంటే, మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లేవారు. సరస్వతి కోనేరని అమ్మవారి కోవెల్లో ఒక కోనేరు. ఆ కోవెల్లో పుస్తకం పడేసేవారు. పడేస్తే ఆ పుస్తకం లోకానికి పనికొచ్చేదే అయితే పైకి తేలేది. ఆ పుస్తకం కాగితాలు తడవకుండా, తాళపత్ర గ్రంథాల ఆ రోజుల్లో పైకి తేలేవి. తేలితే పల్లకీలో పెట్టి ఊరేగించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి దాని ప్రతులు ప్రభువు రాయించి ప్రజలందరికీ అందేట్టు చేసేవాడు. ఆ పుస్తకం నీటిలో మునిగిపోతే రాసినవాడు కూడా ఓ నమస్కారం పెట్టి, బుద్ధిహీనున్నై రాశాను, ఈసారి నా బుద్ధి సరిగా ఉండి మంచి పుస్తకము రాయుదునుగాక అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంత జాగ్రత్త తీసుకుని లోకంలో ఏ విషయం అందాలో నిర్ణయం చేసి సారస్వతాన్ని కాపాడిన తల్లి మీనాక్షి. అంత గొప్ప కోనేరు ఆ కోవెల్లో ఉండేది. అటువంటి మీనాక్షి తత్వం, అంత గొప్ప మీనాక్షి స్వరూపం. మీనాక్షి అంటే ఎప్పటి విషయాలో కాదండి. మీతో నేను ఒక విషయం మనవి చేస్తాను. శృంగగిరి పీఠానికి ఉగ్రనరసింహ భారతీ స్వామి వారిని ఆయన పీఠాధిపత్యం వహించారు. 20వ ఏట సన్యాసం తీసుకుని పీఠాధిపత్యానికి వెళ్ళారు. ఆయన ఎంత ఉగ్రమైన తపస్సు చేశారంటే, ఆయన కొంతకాలం కాయగూర ముక్క తినేవారు. ఆ తర్వాత కాకరకాయ మాత్రమే తిని రోజుకి 20 గంటలు తపస్సు చేశారు. చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయనకి పాదాక్రాంతం అయ్యాయి. అంతటి మహానుభావుడైనటువంటి ఉగ్రనరసింహ భారతి ఒకసారి మధురై క్షేత్రానికి వచ్చారు దర్శనానికి. ఆయన అర్చకుల వంక చూసి, నేను మీనాక్షి అమ్మవారిని అర్చన చేస్తాను, లోపలికి వచ్చన్నారు. అంటే అర్చకులు అన్నారు, మేము చెయ్యాలి తప్ప మీరు లోపలికి రావడానికి వీల్లేదన్నారు. అంటే ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఓ కొబ్బరికాయ ఇమ్మన్నారు. అని చేత్తో కొబ్బరికాయ పట్టుకుని ఆయన మంత్రాలు జపం చేశారు. చేస్తే అమ్మవారిలో ఉండేటటువంటి జీవకళలన్నీ కొబ్బరికాయలోకి వెళ్ళిపోయాయి. ఆయన ఆ కొబ్బరికాయ పట్టుకుని తను విడిదికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆసనం మీద పెట్టి పూజ చేస్తున్నారు. అర్చకులు లోపలికి వెళ్ళి అమ్మవారి మూర్తి వంక చూశారు. జీవకళ నశించిపోయి అమ్మవారి వెలవెలపోయింది మూర్తి. అప్పుడు వాళ్ళు భయపడి, మహానుభావులు, నేను ఇది నిన్నటి రోజున మీతో ప్రస్తావన చేసింది, వాళ్ళు మహాలక్ష్మి సంపన్నులంటే వాళ్ళు ఈశ్వర తేజస్సును కూడా తీసుకోగలరు, అంతటి శక్తివంతులు. అటువంటి మహాపురుషులకు ఆలవాలం ఈ భూమి. ఆయన విడిదికి వెళ్ళి ప్రార్థన చేశారు, అయ్యా మా బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని లోపలికి రావద్దన్నాం, మీరు వచ్చి లోపల అమ్మవారిని
పూజ చెయ్యండి, కానీ మా యందు అనుగ్రహించి మీరు మళ్ళీ వచ్చి అమ్మవారిలోకి ఆ కళని ప్రవేశపెట్టేసేయండి అని అడిగారు. ఉగ్ర నరసింహభారతి అంతటి దయామయుడు కనుక ఆయన మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళి కొబ్బరికాయలోకి తీసేసినటువంటి కళల్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టేశారు. అంతటి మహానుభావుడు. ఇంతమందితో అనుబంధం ఉన్నటువంటి క్షేత్రం ఆ మధురై. నేను ఇలా వ్యక్తుల గురించిన విషయాలతో కూడినటువంటి సమాహారాన్ని మీ ముందు విజ్ఞాపన చేస్తూ వెడితే దానికి ఎంతటికీ అంతు దొరకదు. నేను ఏ ప్రశ్నతో మొదలెట్టానో దాన్ని నేను స్పృశించలేదు ఇప్పటికీ కదా. నేను ఎందుకు లేదు లలితా సహస్రంలో మీనాక్షి దగ్గర ఎత్తుకున్నాను. నేను అన్నానా ఎందుకు లేదో? నేను ఇప్పటివరకు అనలేదు. ఏ కారణం చేత లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామం లేదు, లేకపోతే ఈ నామానికి తుల్యమైన నామం ఒకటి మాత్రం ఉంది, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. అలా ఎందుకు? కామాక్షి దగ్గర నుంచి శారదా వరకు అనేక నామాలు చెప్పిన వారు మీనాక్షి నామాన్ని వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అని ఎందుకు అనాలి? అంటే అమ్మవారి ముఖమనేటటువంటి దీప్తి కాంతి సరోవరంలో అమ్మవారి రెండు కన్నులు రెండు చేప పిల్లలలా ఉన్నాయి. అంటే మీనాక్షియేగా చేపలంటే. అలా అని బదులు మీనాక్షి అని 3 అక్షరాలతో అంటే పోతుందిగా. మీనాక్షికి అంత పెద్ద సమాసం వేసి పిలవడం ఎందుకు? అలా పిలిచి అసలు మీనాక్షి అన్న పేరు వదిలేయడం ఎందుకు? అప్పుడు ఎవరైనా తెలుసుకోలేకపోతే అయ్యో మీనాక్షి నామం లేదు, మీనాక్షి నామం లేదని బెంగెట్టుకోరు. అలా ఎందుకు వదిలేశాడు వ్యాస భగవానుడు? పోని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఆయన ఎక్కడ ప్రత్యక్షంగా మీనాక్షి అనలేదు, ఆయన పరోక్షంగా ప్రస్తావన చేశారు. ఎందుకు అనలేదు ఇద్దరూ కూడా? ఇద్దరు తిన్నగా మీనాక్షి అని ఎందుకు పిలవలేదు? మీరు ఊహించగలరా? దాని వెనక ఒక పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. మీరు గమనించండి, గోపాలకృష్ణ గారు ఎన్నో మార్లు ప్రతిరోజు నేను వచ్చే ముందు మాట్లాడతారు. నాతో నిన్న మాట్లాడుతూ కోటేశ్వరరావు గారు రేపు ఇంకో 50 టోకెన్లు ఇమ్మన్నారని అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? కోటేశ్వరరావు గారు 50 టోకెన్లు ఎక్కువ ఇమ్మన్నారు అని ఆయన ఎప్పుడైనా నా పేరుతో మాట్లాడారా? ఆయన నా పేరుతో మాట్లాడరు ఎప్పుడు. ఎందుకు? నేను నా పేరు లేదా? నన్ను పేరుతో పిలిచేవాళ్ళు లేరా? ఎందరో ఉన్నారు. నేను ఆఫీస్కి వెడితే కోటేశ్వరరావు అని పిలుస్తారు నన్ను. ఎందరో నాకు కనబడితే కోటేశ్వరరావు బాగున్నారా అండి అని అడుగుతారు. మరి గోపాలకృష్ణ గారు ఎందుకంటారు నన్ను కోటేశ్వరరావు చెప్పారని? కోటేశ్వరరావు చెప్పారండి 50 పాసులు ఎక్కువ ఇస్తున్నాం, లేకపోతే కోటేశ్వరరావు ఇంకా రాలేదేమిటి అనొచ్చు కదా. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అనొచ్చు కదా. అలా అంటే అందులో ఏమైనా తప్పు ఉందండి? ఏమీ లేదు. కానీ ఆయన అనరు. ఎప్పుడైనా అలా అన్న సన్నివేశం ఉందా ఆయన నోటి వెంట? లేదు. ఎందుకు ఉండదో తెలుసా? ఆయన హృదయాంతరాళముల యందు నా పట్ల ఏర్పడిపోయిన భక్తికి పరాకాష్ఠ నా పేరు ఉచ్చరించారు. గురువుగారు అంటారు అంతే. నేను గురువుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నానంటారు. గురువుగారు నన్ను దెబ్బలాడారు, ఇంకో 50 టోకెన్లు ఇమ్మన్నారంటారు. ఎవరు మీ గురువుగారు? పేరు చెప్పండి మాకు తెలుస్తుంది కదా అని మీరు ఎప్పుడైనా అడిగారా? మీరు అడగరు. మీరు అడగరు. ఆయన నా పేరు ఉచ్చరించారు. ఎందుకు ఉచ్చరించారు అంటే ఆయనకి ఏర్పడిపోయిన భక్తి చేత ఆయనకి నన్ను పేరుతో పిలిస్తే నా పట్ల ఏదో అపచారం చేసినంత భావన ఉంటుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఎవరైనా ఒకవేళ ఇంకా కొన్నాళ్ళు ఆయన ఇలాగే నా మీద ఆరాధన పెంచేసుకున్నారనుకోండి, ఎవరైనా వచ్చి కోటేశ్వరరావు కనపడ్డారండి వస్తున్నానని చెప్పమన్నారు మీతోటి, కోటేశ్వరరావు వస్తున్నారేంటి, గురువుగారు వస్తున్నారని చెప్పలేవా అంటే మనసులో అంత బాధ కలుగుతుంది. అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రీతి, పెంచుకున్నటువంటి ప్రీతి, పెంచుకున్నటువంటి భక్తి, అపారమైనటువంటి ప్రేమ పొంగిపోతే అరే రే ఆయన్ని మనం కోటేశ్వరరావు అండమా అంటే కోటేశ్వరరావు గారు గొప్పవాడా, కోటేశ్వరరావు ఆయన గుండెల్లో గొప్పవాడా? ఆయన గుండెల్లో కోటేశ్వరరావు గొప్పవాడు కాబట్టి కోటేశ్వరరావు అన్న పేరు పోయింది. ఆ గుండెల్లో పోయి ఏదైంది? గురువుగారు అయింది. ఎక్కడెక్కడ మీరు ఎదిగిపోతారో అక్కడక్కడ పేరు పోతుంది. భార్య భర్తను ఎప్పుడైనా పేరు పెట్టి పిలుస్తుందా? వాళ్ళిద్దరూ ఒక్కటే కదా, ఏమండి అని ఎందుకు పిలుస్తుంది? ఒక గౌరవం, అపారమైన గౌరవం. నేను ఆయన పేరు చెప్పడమా? భర్త పేరు కానీ, కొడుకు తండ్రి పేరు కానీ, శిష్యుడు గురువు పేరు కానీ ఎప్పుడు ఉచ్చరించారు. అది లోకంలో మర్యాద.
పరమాచార్య ఒకానొక సందర్భంలో ఇది జరిగింది. పరమాచార్యుల వారి యొక్క సన్నిధానంలో ఒక పిల్లవాడిని మీ నాన్నగారి పేరు ఏమిటని అడిగారు ఎవరో. వెంటనే పరమాచార్య అన్నారు, తప్పు, అలా అనకూడదు అన్నారు. ఏమన్నారు? తండ్రి పేరు కొడుకు చెప్పకూడదు, ఇప్పుడు నాన్నగారనే అనాలి, మా నాన్నగారు అనాలి అంతే. అంతేగాని మా అదేంటి కోటేశ్వరరావు వచ్చేస్తున్నారండి అని కొడుకు, భర్త పేరు పెట్టి ఏదో మా వెంకట్రావు వచ్చేస్తున్నారండి అని భార్య అందనుకోండి, ఇంకేమిటి గౌరవం? నీకు ప్రేమ పండిపోతే కొన్ని పేర్లు నువ్వు పలకలేవు, ఆ అనుబంధాలు అంతే. ఇంకా అవి పేర్లు పెట్టి పిలిచేవి కావు. ఆ ప్రేమ అలా ఉంటుందని మనం నమ్ముతాం. అలా నమ్మిన చోట అలా లేదనుకోండి, మనకు అదోలా అనిపిస్తుంది. మీకు అంతవరకు ఎందుకు, మీరు నిజాయితీతో గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, నేను అన్నానని కాదు. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ భార్య అయినా భర్తని పేరు పెట్టి కానీ ఏకవచనంతో కానీ పిలిచింది అనుకోండి, మీకు అసహ్యం వేస్తుందా వేదా? మీరు చెప్పండి, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, నేను అన్నానని కాదు. నేను ఎవరిని ఆడవాళ్ళని తక్కువ చేయడం, మగవాళ్ళని ఎక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఇప్పుడు మీనాక్షి అని పిలవని శంకరాచార్యుల వారు గొప్పవారు, మీనాక్షి అనని వ్యాసుడు గొప్పవాడు. భర్తని పేరు పెట్టి పిలవని ఆడది గొప్పది తప్ప, ఆడది పిలిస్తే ఆవిడికి ఏదో తగ్గిపోతుందని కాదు, ఆవిడ గొప్పతనం జారిపోతుందని పిలవద్దంది శాస్త్రం. ఏమండి అని అందుకు పిలుస్తుంది, గురువు కాబట్టి. యోమే భర్త సమే గురువు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంది సీతమ్మ రాముడి గురించి. నా గురువు అయినంది. అంతటి మహానుభావుడు గురువుని కానీ భర్తని కానీ పేరు పెట్టి పిలవమే, తండ్రిని కానీ. అటువంటిది ఇంత గొప్ప స్వరూపం అమ్మవారి స్వరూపాల్లో పతాక స్థాయిలో ఉన్నటువంటి స్వరూపం. అందుకే కామాక్షి అమ్మవారిని కామాక్షి అని శంకరాచార్యుల వారు పిలవలేదు. పణత్ కాంచీదామాకరిక లభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అంటూ వర్ణన చేసి ధ్యానానికి వదిలేశారు తప్ప కామాక్షి అని అనలేదు. ఎందుకనలేదు అంటే ఆయన ప్రాణం. నాకు మా అమ్మ మీద పిచ్చి గౌరవం, సుశీల అని నేను అనగలనా? మా అమ్మ మీద ప్రేమ కదా అని నేను సుశీల అని మా అమ్మని ఎప్పుడు నేను పిలవను కదా. అమ్మ అమ్మ అనే పిలుస్తాను. అమ్మ అన్న పిలుపు కన్నా పెద్ద పిలుపు లోకంలో ఇంకోటి లేదు. అందుకని శ్రీమాతతోటే మొదలెట్టాలి. శ్రీమాత అని మొదలుపెట్టి పేర్లు చెప్పినా అమ్మో మీనాక్షి అని నా నోటితో అనేయడమే ఆ తల్లిని. అంత గొప్ప తల్లి ఆవిడ పేరు అనడమా నేను? అందుకని అనలేదు. అనకుండా ఆవిడ పేరు అనకపోతే పూర్ణత్వం లేదు, అంటే ఆవిడ గౌరవాన్ని నిలబెట్టినట్టు కాదు. కాబట్టి అన్నారా అనలేదా? అన్నారు అనలేదు, అన్నారు అనలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే ఆ గౌరవం బయటకు వస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఎంత గొప్పవారో వ్యాసుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. అందుకని వ్యాసుడు మీనాక్షి అనకుండా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అన్నాడు. మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆవిడ గురించి చెప్తూ తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషా శపరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుత కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. సౌందర్యలహరి చేస్తూ ఎక్కడ ఆయన మీనాక్షి అనలేదు. అనకుండా ఆవిడ మీనాక్షి అని చెప్పారు. ఎలా చెప్పారు అంటే తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక. అంటే ఒకానొకప్పుడు ఆడచేపలన్నీ వచ్చి అమ్మవారి యొక్క కన్నులకు రెప్పపాటు లేకుండా ఉండేటటువంటి శక్తిని దొంగిలించే. ఎందుకంటే అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటారు కదా, ఈ శ్లోకం చెప్పినప్పుడు ఆ పేరు అనాలి. అంతేగాని శంకరాచార్యుల వారు నోటితో అలా మీనాక్షి అని ఎందుకని లేదంటే అమ్మో నేను పేరు పెట్టి పిలవడమా, అంత భక్తి ఆ పేరు మీద. ఇప్పుడు అమ్మవారి కన్నులకు రెప్పపాటు లేని శక్తిని దొంగిలించిన చేపలు మనం దొంగిలించాం, ఇంకా మనం కూడా రెప్పయ్యక్కర్లేదని సంతోషంగా వెళ్ళిపోతున్నాయి. కానీ కళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేస్తే కళ్ళు ఆకర్ణాంత విశాల నేత్రములు అమ్మవారివి. అందుకని ఈ కన్నులు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కన్నులు చెవులతో చెప్పాయి. నీకో విషయం తెలుసా, ఆడచేపలు వచ్చి మా దగ్గర ఇలా రెప్ప వెయ్యలేని శక్తిని అమ్మవారి దగ్గర నుంచి దొంగిలించుకుని వెళ్ళే, అందుకే చేపలకి కూడా కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తి వచ్చింది, అది సహజంగా రాలేదు, అమ్మవారి దగ్గర దొంగతనం చేశాయని చెప్పారు. ఇప్పుడు ఈ చెవులు ఏం చేస్తాయి? అస్తమానం వింటాయి. అస్తమానం వింటే ఎప్పుడప్పుడు మాట్లాడతాయి కదా. ఎప్పుడూ వినే అలవాటు ఉన్నవాడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు కదా. కాబట్టి ఎప్పుడూ వింటే అందులో ఎవరి మాటలు వింటాయి? కవుల మాటలు వింటుంటాయి, గాయకుల కీర్తనలు వింటుంటాయి.
విని 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 ఇవేమంటాయి? మీకు తెలియని విషయం ఒకటి చెప్పమా అంటాయి. ఏమిటంటారు వాళ్ళు అంటే ఇవేమంటాయి? ఆడచాపలు కనురెప్ప వేయకుండా ఎందుకు ఉండగలుగుతున్నాయో తెలుసా? అమ్మవారి కళ్ళ దగ్గర ఆ శక్తి దొంగతనం చేశాయని చెప్తాయి. ఇప్పుడు ఈ చెవిలు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒరే మనకి కవనానికి ఓ మంచి విషయం దొరికింది రో అని పుస్తకాలు రాసేస్తారు. ఇప్పుడు ఆ పుస్తకాలు రాసేస్తే మనందరం జరివేసి చాప ఎక్కడన్నా కనబడితే దీనికి దొంగ బుద్ధి కనురెప్ప వేయకుండా ఉండే శక్తి దీనికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అమ్మవారి దగ్గర దొంగిలించిందని చెప్తాం. ఎవరు చూసినా ఇంకా చేపని చేప అనకుండా దొంగ అంటారని భయపడి భూమి మీద ఉండడం మానేసి అందుకు నీళ్ళల్లో ఉన్నాయమ్మా అన్నారు శంకరాచార్యులు. అది ఆయన ప్రజ్ఞ. అంత ఆశ్చర్యకరంగా అమ్మవారి యొక్క నేత్ర వైభవాన్ని వర్ణించారు ఆయన ఒక పాదంలో. ఇంకా రెండో పాదాన్ని నేను స్పృశించను అనుకోండి, ఎందుకంటే హితపూర్వం సౌందర్యలహరిలో మీకు నేను దానికి వ్యాఖ్యానాలు చెప్పి ఉన్నాను. అమ్మవారి నేత్రములతో చూపులతో ఎంత పరిపాలించగలదు అన్నదానికి ఒక నామంతో ఊరుకోగలిగారు వ్యాస భగవానుడు. శంకర భగవత్పాదులు అలా ఆగలేకపోయారు మీనాక్షి తత్వం దగ్గరికి వస్తే. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అమ్మవారి కన్నుల మీదే కళ్ళడ్డు పెట్టుకుని అమ్మవారి కళ్ళల్లో ఎన్ని రసాలు ఒలుకుతాయో నవరసాలని శంకరాచార్యులు వారు చూపించేశారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయజనని దృష్టి సకరుణ అంటూ అమ్మవారి మూడు కన్నులు సూర్యచంద్ర అగ్నులంటూ అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిద్దరదలిత హేమాంబుజరుచి అంటూ సమాధత్తే సంధ్యాం దివసి నిశయోదంతరచరీం అంటూ మూడు కన్నులు సూర్యచంద్ర అగ్నిహోత్రములను ఆయన నిరూపణం చేశారు. అసలు పట్టణాలన్నీ ఏ పట్టణాలు అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని మనం చెప్తామో ఆ పురాలకు ఆ గొప్పతనం అమ్మవారి కళ్ళ చూపుల వల్ల వచ్చిందని ఆయన విశాలా కళ్యాణి స్ఫుటరచరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అని అమ్మ నీ కన్నుల చూపులు పడ్డం వల్ల ఈ మహానగరాలు వచ్చాయని నిరూపించారు. శంకర భగవత్పాదులు ఒక్క మీనాక్షి అన్న నామాన్ని తీసుకుని మీనాక్షి అని సౌందర్యలహరిలో పిలవకుండా అన్ని శ్లోకాలు చేశారు. ఇప్పుడు చెప్పండి, పేరు పెట్టి పిలవకుండా ఆ పేరు వైభవాన్ని మాత్రం ఇంత ప్రకాశింపజేశారు వ్యాసుల వారు శంకరాచార్యులు వారంటే ఇప్పుడు ఆ నామం ఇవ్వకపోవడం వల్ల గొప్పతనం పెరిగిందా గొప్పతనం తగ్గిందా? గొప్పతనం పెరిగింది. మీకు చిత్రం ఏమిటంటే ఏవేవి ఉత్తర భారతదేశంలో గొప్ప గొప్ప క్షేత్రాలు అవి దక్షిణ భారతదేశంలో కొద్ది మార్పు పేర్లతో ఉన్నాయి. మనకి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక 7 మోక్షపురాలు. ఒక్కటే కంచి దక్షిణ భారతదేశం, మిగిలిన 6 ఉత్తర భారతదేశమే. కానీ అక్కడ మధుర ఉంటే ఇక్కడ మధురై, అక్కడ కాశీ ఉంటే ఇక్కడ టెంకాశీ. అలా ఆ క్షేత్రాలే మళ్ళీ దక్షిణ భారతదేశంలో కూడా అదే పేర్లతో విరాజిల్లుతున్నాయి. అక్కడ నేను ఒకసారి వారణాసి వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు, మీరు కుండలేశ్వరం చూశారా అన్నారు. నన్ను అంటే నేను వెళ్ళలేదన్నాను. ఏ ఊరు నుంచి వచ్చారన్నారు. కాకినాడ అన్నాను. తూర్పుగోదావరి అన్నారు. తూర్పుగోదావరి అన్నారు. పక్కనున్న కుండలేశ్వరం చూడకుండా కాశీ దాకా ఎందుకు వచ్చావా నువ్వు అన్నారు. నేను తెల్లబోయి ఇదేట్రా ఇలా అన్నారు. నిజమే అని వాళ్ళు అన్నారు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. ఏమి క్షేత్రం అండి, మేమందరం కుండలేశ్వరానికి వస్తాం, మీరు కాశీ వస్తారు, మీరు వెళ్ళి కుండలేశ్వరం చూడండి ఒకసారి అన్నారు. నేను అట్నుంచి రాగానే కారు వేసుకుని కుండలేశ్వరం వెళ్ళాను. ఏమి క్షేత్రం, పొంగిపోయిన తర్వాత 2 బస్సులు వేసుకెళ్ళాం కూడా అందరం కుండలేశ్వరం. అంతంత గొప్ప క్షేత్రాలు తత్తుల్యమైన. అక్కడ కాశీ ఉంటే ఇక్కడ దక్షిణ కాశీ, పక్కన దక్షారామం భీమనాథుడిది. అంత గొప్ప గొప్ప క్షేత్రాలు మనకు ఉన్నాయి. అలా అమ్మవారిని మీనాక్షి అని పిలవకుండా మీనాక్షి వైభవాన్ని ప్రకాశింపజేశారు వ్యాసుల వారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? చాలా మహోత్కృష్టమైన స్వరూపం మీనాక్షి స్వరూపం. అంత గొప్ప స్వరూపం మధురై అన్న ఊరితో ఎందుకుంది? నామరూపాలన్నీ ఆవిడే కదా. మరి అటువంటప్పుడు ఆ తల్లి సృష్టే కదా, ఆవిడ మధురై అన్న పేరు ఎందుకు పెట్టుకుంది? మీనాక్షి అన్న పేరుతో ఎందుకుంది? నేను ఇది చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను ఇవాళ. ఇది మీరు పట్టుకోగలిగితే అసలు మధురై ఎందుకు వెళ్ళాలో మీకు అర్థమవుతుంది.
ఇది తెలియకుండా మధురై వెళ్ళినంత కాలం ఏదో లోటుతో వెళ్ళినట్టు మాత్రం యథార్థం. మధురై అంటే ఏమిటో తెలుసా అండి? తీయనిది అని. ఏది తీయనిది? ఏది చిట్ట చివరి దశకు వచ్చిందో అది తీయనిది. నేను మామిడి పళ్ళ కోసమని ఒక చెట్టు వేశాను. మామిడి పళ్ళ గురించి చెట్టు వేసి రోజు బయటకు వచ్చి పండు పండిందా అని చూస్తే పండుతుంది ఏంటి? పండదు. అది చెట్టు అవ్వాలి, ఆ తర్వాత పూత పుయ్యాలి, తర్వాత పిందె వెయ్యాలి, అది రాలిపోకుండా పెద్దదవ్వాలి, పెద్దదైన తర్వాత వగరగా ఉంటుంది, ఇంకొంచెం పెద్దదైతే పుల్లగా ఉంటుంది, ఇంకొంచెం పెద్దదైతే ఇప్పుడు ఆకుపచ్చతనాన్ని అంతటినీ వదిలేసి పసుపచ్చతనంలోకి వెళ్ళిపోతుంది. లోపల ఇప్పటి వరకు గట్టిగా ఉన్న గుజ్జు ఏమైపోతుంది? తీయటి రసం అయిపోతుంది. ఇప్పటి వరకు రాయి పెట్టి కొడితే తప్ప కింద పడని కాయ ఏమవుతుంది? ఇక చెట్టును అంటుకోకుండా తనంత తాను కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత ఎవరైనా తిన్నారా తినలేదా అని చూడకుండా బద్దలైపోతుంది. మీరు ఎటువైపు నుంచి ఇప్పుడు దాన్ని కొరకండి, ఎటువైపు నుంచి కన్నం పెట్టండి, దాంట్లోంచి మధురమైన రసం కారిపోతుంది. కాయగా పిందెగా ఉండగా మీరు అలా గిల్లండి, లోపల నుంచి రసం కారుతుందేమో, అలా తీయగా ఉంటుందేమో. అంటే ఏ మార్పులు మీ యందు చోటు చేసుకుంటే మీ జన్మ పండుతుందో, విడివడిపోవడం అన్నది వస్తుందో, అంటిపెట్టుకోవాలన్న తాపత్రయం తగ్గుతుందో, ఇది నేనన్న భావనపై లోనున్నది నేనని తెలుసుకుని విడిపోతాడో, విడిపోయి పూర్ణాహుతిలో వేయడానికి పనికొచ్చేటటువంటి కురుడి కొబ్బరికాయగా ఉండి కొబ్బరికాయలోనే ఉండి విడిపోయి గుడుగుడులాడుతూ ఎలా చప్పుడు చేస్తాడో, అలా పూర్ణత్వాన్ని పొందాలంటే ఒక్క మధురైయే వెళ్ళాలి. అప్పుడు మధురైలో మీకు అమ్మవారి అనుగ్రహంతో తీపితనంతో పండిపోయే శక్తిని ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకని మధురై యందు మీనాక్షిగా పరిపాలన చేస్తుంది ఆవిడ. ఎక్కడున్నా సరే మీనాక్షి అన్న పేరు తలుచుకున్న, మీనాక్షి అన్న పేరుతో అమ్మవారిని అర్చన చేసిన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆ తల్లి అలా చూస్తూ ఉంటుంది ఎప్పుడు తన కన్నులతోటి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, రెప్ప వేస్తే లయమవుతుందని ఆవిడ రెప్ప కూడా వేయకుండా చూసే తత్వం మీనాక్షి తత్వం. నేను మీకు ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్పి పూర్తి చేస్తాను. పూర్వకాలంలో అంటే నాకు పేర్లు ఖచ్చితంగా జ్ఞాపకం ఉన్నాయా లేదా అన్నది నాకు కించిత్ అనుమానం. అందున తమిళ దేశానికి చెందినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. నేను ఏమాత్రం తప్పు చెప్పినా వాళ్ళు పసిగట్టేస్తారంటే పేర్లకి సంబంధించినంత వరకు. కానీ ఒకానొకప్పుడు ఒక ఊరు ఉండేది దక్షిణ భారతదేశంలో, తంజావూరు జిల్లాలో. ఆ ఊరు పళనివిరూర్ అనబడేటటువంటి ఒక ఊర్లో ఒక మహాపండితుడు, మహాభక్తుడు అమ్మవారి ముందుకు వెళ్ళి కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా పద్మాసనం వేసుకుని ఇలా కళ్ళు మూసుకుంటే అమ్మవారి యొక్క చరణ మంజీర శబ్దములు వినగలిగినటువంటి మహాపురుషుడు. ఆయన పేరు మహాదేవ శాస్త్రి. అంత గొప్ప ఉపాసన చేసేవాడు ఆయన. ఆయన వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శివుడి పేరు ఐరావతేశ్వరుడు. అదో చిత్రమైనటువంటి పేరు అక్కడ. అమ్మవారి పేరు అంతకన్నా విచిత్రమైనటువంటి పేరు అలంకారాంబ. వాళ్ళిద్దరినీ ఆయన రోజు ఉపాసన చేస్తూ ఉండేవాడు. అమ్మవారి ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవాడు. అమ్మవారి చరణ మంజీర శబ్దములు వింటుండేవాడు. ఆయన ఒకప్పుడు అమ్మవారిలో కోరాడు, అమ్మ నాకు పుత్ర సంతానం లేదు, నాకు ఒక కొడుకుని కృప చెయ్యి అన్నాడు. ఆవిడంది, నీకు పుత్ర సంతానం కావాలి అంటే నీకు ఉన్న పాపం తొలగితే తప్ప పుత్ర సంతానం కలగడానికి వీల్లేదు. గత జన్మలలో చేసిన పాపం ఉండడం వల్లే ఈ జన్మలో ఇంకా పుత్ర సంతానాన్ని పొందలేదు. నేనే అన్ని చోట్ల ఉన్నా ఏ తల్లి యొక్క శక్తివంతమైన చూపులు నీ మీద పడితే ఆ పాపం పోతుందో ఆ క్షేత్రం మధురై. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి మీనాక్షి అమ్మవారి ముందు కూర్చుని ధ్యానం చెయ్యండి. అలాగే వెడతానమ్మా అని వెడుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, భగవాన్ రమణుల్లాగే. ఆయన్ని చూడాలని మధురైకి పరిపాలించినటువంటి తిరుమల నాయకర్ మంత్రి అయినటువంటి నీలకంఠ దీక్షితారు, ఇందాక చెప్పానే మీకు మహాపురుషుడు ఆయన, రాజుగారి పెద్ద భార్య మోకాలి చిప్ప మీద ఉన్న పుట్టుమచ్చని కూడా ధ్యానంలో చూడగలిగిన శక్తివంతుడు. ఆయన ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్నాడు, ఆయన మీనాక్షి అమ్మవారి భక్తుడు, అక్కడ అంత గొప్పవాడు ఉన్నాడు మహాదేవ శాస్త్రి, ఆయన ఒకసారి చూడాలనుకునేవాడు. ఆ మహాదేవ శాస్త్రి గారు గుట్టుచప్పుడు కాకుండా మధురై వచ్చారు.
ఎక్కడో ఇల్లు అద్దెకి చేసుకున్నారు, స్వయంపాకం వండుకుంటున్నారు. పొద్దున్నే లేచేవారు, సూర్యోదయం అవ్వకుండా సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని మీనాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి పద్మాసనం వేసి కూర్చుని ధ్యానం చేస్తే అమ్మవారి యొక్క అడుగులు ఇక్కడ కనపడుతుండేవి. ఒక రోజున ఆయన ఉదయం వేళ తన అనుష్ఠానం ధ్యానం పూర్తి చేసుకుని తన ఉన్న ఇంటికి నడిచి వెళ్ళిపోతున్నారు. నీలకంఠ దీక్షితర్ అదే సమయంలో పల్లకీలో వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో నీలకంఠ దీక్షితర్ అంటే రాజుగారికి మంత్రి, రాజుగారికి కుడి చెయ్యి, ఆంతరంగికుడు, రాజుగారికి ఇంకా ఆయన ఎంత చెప్తే అంత. అందుకని అందరూ భయపడేవారు, రాజును చూసినంత భయపడేవారు. నీలకంఠ దీక్షితర్ ఇలా వస్తుంటే అందరూ పక్కకి తప్పుకొని నమస్కారం చేస్తుంటే పల్లకి వెళ్ళిపోతోంది పల్లకి. ఈయన చంద్రమండలంలో పౌర్ణమి నాటి రాత్రి ఉండేటటువంటి పూర్ణచంద్రమండలంలో ఆ చంద్రుడిలో అమ్మవారి పాదుకల్ని మనసులో ధ్యానం చేస్తున్నాడు మహాదేవ శాస్త్రి గారు. ఆ ఆనందం వల్ల ఆయనకి ఏమైందంటే రోమాంచితమై ఒంటి మీద స్పృహ లేని స్థితిలో పరమ సంతోషంతో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఈ పల్లకి కానీ ఈ పరివారం కానీ ఆయనకి కనపడలేదు. ఆయన పైకి నడుస్తున్నాడు కానీ లోపల చంద్రమండలంలో ఉన్నటువంటి అమ్మవారి పాదుకలు దర్శనమవుతున్నాయి. వెళ్ళిపోతుంటే నీలకంఠ దీక్షితర్ చూశాడు. ఇంత తేజోవంతంగా ఉన్నాడు, మహాపండితుల్లా ఉన్నాడు, నా అంతటి వాణ్ణి వెడుతున్నాను, ఇంతటి పండితుణ్ణి, కనీసం ఆగి నమస్కారం చేయలేదు, చెప్పులు విప్పలేదు, వెళ్ళిపోతున్నాడు. ఈయన సంగతి ఏమిటో చూడాలనుకున్నాడు. ఇంతటి తేజోమూర్తి కదా, అంత అమాయకుడై ఉంటాడా అనుకుని పల్లకి ఆపి ఆయన అలా దాటుతున్నాడు. తన పరివారాన్ని పిలిచి అన్నాడు, ఈయనకి అర్ధచంద్ర సత్కారం చేయండి అన్నాడు. వెంటనే ఆయనకి బహిర్ముఖుడయ్యాడు. అయి మహాదేవ శాస్త్రి గారు ఇలా చూశారు. చూసేటప్పటికి భటులు దగ్గరికి రాబోతున్నారు. అర్ధచంద్ర సత్కారం అంటే ఇలా పెట్టామనుకోండి, అర్ధచంద్రుడిలా ఉంటుందిగా, ఇలాగా అంటే మెడ మీద చెయ్యేసి గెంటేస్తే అర్ధచంద్ర సత్కారం. దాన్ని చమత్కారంగా చెప్పాడు ఆయన. అంటే బ్రాహ్మణుడు ఏదో చాలా తేజోమూర్తిగా ఉన్నాడు, మహాపండితుడిలా ఉన్నాడు, మెడ మీద చెయ్యేసి గెంటేయండంటే గబుక్కున ఏమైనా అంటాడేమోనని అలా అనకుండా తెలివితేటలుగా తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ భటుల్ని పిలిచి ఆయనకు అర్ధచంద్ర సత్కారం చేయండి అన్నాడు. అంటే వాళ్ళకి ఈయన దగ్గర ఉండి బాగా అలవాటయ్యాయి ఏ మాటలకి ఏమంటుంటాడో. అందుకని ఆయన మెడ మీద చెయ్యడం కోసమని వీళ్ళు వెళ్తున్నారు దగ్గరికి. వెళుతుంటే ఆయన చూశాడు. ఈ ఒక్క మాట ఆయన చెవిన పడింది. ఆయన ఠక్కన ఆగి అన్నారు, మహాదేవ శాస్త్రి గారు, అమ్మవారి అనుగ్రహం అండి, మీనాక్షి ఆయనకి ఇక్కడ కనపడుతోంది చంద్రమండలంలో. ఆయన ఉత్తర క్షణంలో ఓ మాట అన్నారు, సూర్యే వినష్టే అంటే సూర్యాస్తమయం అయిపోయింది, చంద్రేణ్యపి దృష్ట ఇంకా చంద్రుడు మాత్రం కనపట్టలేదు, ఇంకా చంద్రోదయం అవ్వలేదు, కానీ తారాసుమందద్యుతి ప్రకాశం నక్షత్రాలు కూడా ఇంకా బాగా కాంతితో ఎక్కడా ప్రకాశించట్లేదు, మహాంధకారే అందుకని చాలా కటిక చీకటిగా ఉంది, ఇంకా చంద్రోదయము లేదు, నక్షత్రాలు లేవు, సూర్యుడు అస్తమించిపోయాడు. కాబట్టి ఇలాంటి చోట ఏమైపోయిందంటే ఒక మినుగురు పురుగు చీకట్లో ఎగురుతుంటే బాగా వెలుతురుగా కనపడుతోంది, అది చాలా గొప్పదిలా కనపడుతోంది, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి. ఒకసారి చంద్రుడు కానీ తారకలు కానీ సూర్యుడు కానీ వస్తే దీని బతుకు బయటపడుతుంది అని చెప్పాడు ఆయన. ఈయన అర్ధచంద్ర సత్కారం చేయమన్నాడుగా, పూర్ణచంద్రోదయం అయితే ఏమవుతుందో ఆయన చెప్పాడు. ఈ మాట అనేటప్పటికీ ఆయనకు అర్థమైంది, సామాన్యుడు కాడరా నేను అర్ధచంద్ర సత్కారం చెయ్యండి అని నేనంటే ఈయన ఇన్ని మాటలు చెప్పాడు అని పల్లకి దిగి గబగబా వెళ్ళి ఆయన రెండు చేతులు పట్టుకుని మీరు మహాదేవ శాస్త్రి గారా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అవును నేను మహాదేవ శాస్త్రినే అన్నాడు. అయ్యా మీ దర్శనం కోసం అలమటించిపోతున్నానని కౌగిలించుకుని ఆయన్ని పల్లకీలో కూర్చోబెట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఉచిత రీతిన సత్కరించి ఆయనకి ఎన్నో కానుకలిచ్చి పూజించి పంపించారు. అయితే మీరు ఇందులో ఒక్క విషయాన్ని గమనించాలి, ఇది ఎందుకు చెప్పాను. కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, పరమశివుడి కంఠం నల్లగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయనకు పుట్టుకతో నల్లతనం ఏం కాదు, ఆయనకు పుట్టుకే లేదు. ఆయన శుద్ధ స్ఫటికమణి నిభం, అంత తెల్లగా ఉండేటటువంటి శంకరుడి కంఠానికి నలుపు ఎందుకు వచ్చింది అంటే ఆయన హాలాహలం భక్షించాడు. హాలాహలం ఎవరి కోసం తిన్నాడు? మీకోసం నా కోసం తిన్నాడు కాబట్టి నల్లబడింది. ఇప్పుడు మహాత్ములైనటువంటి వారు లోకోపకారం కోసమని వికారమైన రూపాన్ని పొందిన వికారోపి శ్లాఘ, ఆ వికారం శ్లాఘింపబడుతుందని నీలకంఠ నీలకంఠ అని మనం నమస్కారం చేస్తాం.
మనలో ఉన్న వికారాలు ఏముంటాయో అవి మనం పండకుండా అడ్డుపడుతుంటే మీనాక్షి అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ వికారాలు తీసేసి మనం పండేట్టు చేస్తుంది. నీలకంఠ దీక్షితుడిని పండించింది అమ్మవారు. పండిస్తే అప్పుడు అవతల వారి యొక్క ప్రతిభ తెలిసి మహాదేవ శాస్త్రి గారు గౌరవించారు. తర్వాత ఆయన పుత్ర సంతానాన్ని పొందారనుకోండి. తర్వాత నీలకంఠ దీక్షితర్ మహాభక్తి చేత జ్ఞానాన్ని పొంది సన్యాసం తీసుకుని ఆయన వేరే చోటికి వెళ్ళిపోయి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టి అమ్మవారిలో ఐక్యమైపోయారు. అక్కడే మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితర్ అమ్మవారి మీద పశుపాశ విమోచిని అంటూ కీర్తన చేశారు మీనాక్షి అమ్మవారి దగ్గర కూర్చుని. మధుర మీనాక్షి అమ్మవారి దగ్గర కూర్చుని కీర్తనలు చెయ్యనటువంటి సంగీత విద్వాంసులు లేరు. ఆ తల్లికి ఒక పేరుందంటే ప్రకటంగా పట్టుకోదు కానీ మీనాక్షి స్వరూపం. ఆవిడ ఇప్పటికీ కూడా మణిమయమైనటువంటి వీణ పట్టుకొని మీనాక్షి అమ్మవారు వాయిస్తుంది అని. ఎందుకనంటే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమందికి ఒకానొకప్పుడు కొంతమంది రాజులకు అటువంటి వీణానాదం వినపడింది దేవాలయంలోంచి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటుంది లోపల అని. వీణ వాయిస్తుంది. మీరు ఈ భూమండలంలో ఎక్కడ కూర్చుని మీరు మీనాక్షి అనండి ఆవిడ చెవికి వినపడుతుంది. ఎక్కడ కూర్చుని మీరు పరమ భక్తితో అమ్మవారి గురించి చెప్పండి, ఆవిడ మిమ్మల్ని చిలక చేసుకుని ఇక్కడ పెట్టుకుని వింటుంది. చిలక ఇక్కడ ఎందుకు ఉంటుందో తెలుసా అండి మీనాక్షికి? ఆకుపచ్చని చిలకకి ముక్కొక్కటే ఎర్రగా ఉంటుంది. తనకి ఎన్నొచ్చని కాదు, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు పులకించిపోతూ ముఖం ఎర్రబడిపోయి చెప్పుకోగలిగిన భక్తి కలిగిన వాడు మీనాక్షి అమ్మవారి భుజం మీద చిలకగా ఉంటాడు. చిత్రనళీయంలో చెప్తుంది ఆవిడ, సదయగజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీయాన ఘంటాపదంబు మాకు అంటూ భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగజయాన సద్బ్రహ్మచారి మాకు అంటుంది. మీనాక్షి అమ్మవారి దగ్గర కామాక్షి అమ్మవారి దగ్గర చిలకలు ఉంటుంటాయి. ఆ చిలకలు మహాపండితులు పరమభక్తులైనటువంటి వారు. కాబట్టి ఆ తల్లి అటువంటి తల్లి. ఆ మీనాక్షి అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో ఒక్కసారి మీనాక్షి అని పిలిచినా, ఒక్కసారి ఆవిడ పాదాల మీద కించిత్ కుంకం వేసినా ఆ తల్లి పొంగిపోతుంది. ఆవిడ చూస్తూనే ఉంటుంది ఎప్పుడు, ఆవిడే. కాబట్టి రేపటి రోజున మీకు మధుర మీనాక్షి అమ్మవారి యొక్క మూర్తులను, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే పరమాచార్య స్వామి వారు అనుగ్రహంగా వచ్చిన మూర్తులేవి. ఆ మూర్తులను రేపు కుంకుమార్చన చేసుకునే వాళ్ళకి ఇస్తారు. మీరు చక్కగా మీనాక్షి అమ్మవారిని రేపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి కుంకుమార్చన చేస్తే ఆ తల్లి అనుగ్రహిస్తే ఆవిడ చూపులు పడితే మన జీవితాలన్నీ పండుతాయి. వాడికేరా పండిపోయారంటారు, పండంటి బిడ్డ పుట్టాడంటారు. పండడం అంటే జ్ఞానము, ఇహమునందు సౌఖ్యంగా ఉండడం. కాబట్టి అటువంటి స్థితి కొరకు మనం రేపు మధుర మీనాక్షి అమ్మవారిని చక్కగా సేవించి ధన్యులమవుతాం. ఇప్పుడు అమ్మవారు వాహనం మీద బయటికి వచ్చి విహారం చేస్తుంది. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుని అమ్మవారు వచ్చినప్పుడు లేచి నిలబడి చక్కగా అమ్మవారికి నమస్కారం చేస్తుంటే ఆవిడ లోపలికి వెడుతుంది, దర్బారు ప్రారంభం అవుతుంది. రేపు ఉదయం మనం మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం.